కేంద్ర మంత్రివర్గ విస్తరణ త్వరలో ఉంటుందని సమాచారం. చాలా మార్పులు చేర్పులు ఉంటాయని కూడా అంటూ ఉన్నారు సార్. ఈ విద్యార్థుల నిరసనలతో మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ని తిరిగి మోదీ తన క్యాబినెట్లోకి తీసుకుంటారని కూడా ప్రచారం జరుగుతోంది. ఏంటి సార్, ధర్మేంద్ర ప్రధాన్కి మళ్ళీ అవకాశం రావచ్చా? స్పెక్యులేషన్, ఒరిస్సా ముఖ్యమంత్రి అవుతారని కూడా వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ తీసుకుంటారు అని కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ఒకటి మాత్రం నిజం, కేంద్రంలో మళ్ళీ తీసుకునే సాహసం చేస్తారా? ఎందుకంటే అది పబ్లిక్ ఒపీనియన్ ఏ రకంగా ప్రభావితం చేస్తుంది, జనరీ ఎలా తీసుకుంటుంది దీన్ని అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. ఆ సాహసం చేస్తారో లేదో చేయరు. మరి చేయనప్పుడు ఒరిస్సా ముఖ్యమంత్రిగా చేస్తారా? ఎందుకు ఈ క్వశ్చన్లు వస్తున్నాయంటే, ధర్మేంద్ర ప్రధాన్ను రిజైన్ చేసినప్పుడు అందరు ఏమనుకున్నారంటే, మోడీ చూడు ఆఖరికి జన్జీ ఉద్యమానికి విన్నారు అని. కానీ విన్నట్టే విని మళ్ళీ రివర్స్లో అతనికి పార్లమెంట్కి వస్తే ఎన్ని ఎంపీలు సన్మానం చేయడం కానీ, ఆయన చాలా స్వాతంత్ర పోరాటంలో పాల్గొని వచ్చినప్పుడు సన్మానాలు చేస్తారు. సో అలాంటి ఒక పవిత్ర కార్యం చేసి వచ్చినప్పుడు సన్మానం చేయడం కానీ చేసినట్లుగా ఆయనను ఒక హీరో చేసే ప్రయత్నం బీజేపీ చేసింది. సో దాన్ని బట్టి డౌట్ ఏంటంటే, దే డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ ద డిఫీట్. అంటే బీజేపీ డిఫీట్ యాక్సెప్ట్ చేయలేదు, డైజెస్ట్ చేసుకోలేదు. అందువల్ల క్లియర్గా అపోజిషన్కి అప్పర్ హ్యాండ్ వచ్చింది. అంటే జనజీ ఉద్యమమే కాదు, అపోజిషన్ కూడా. ఏ కాంటెక్స్ట్లో వచ్చింది? అపోజిషన్ వీకెన్ అయిన కాంటెక్స్లో. మీకు 2024లో బీజేపీ వీక్ అయింది, కానీ తర్వాత వరుస పెట్టి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు గెలుస్తూ వచ్చింది. హర్యానా, మహారాష్ట్ర, బెంగాల్, అస్సాం, ఢిల్లీ, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలైన ఢిల్లీ, బెంగాల్ గెలుచుకుంది. బెంగాల్ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఇది. అందువల్ల బీజేపీకి ఎక్కువ డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. అందువల్ల బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను, ఆప్ ఎంపీలను, మీకు ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ ఎంపీలను అందరినీ పార్టీలోకి లాక్కొని 2/3 మెజారిటీ వైపుగా పార్లమెంట్లో ఎదురులేని శక్తిగా అవతరిస్తున్న సమయంలో తన కేబినెట్ మంత్రినే వదులుకోవాల్సి వచ్చింది. ఇది బీజేపీ ఇప్పటికీ కూడా ఇది పీడకలగానే మిగిలిపోయింది. ఇలా ఎలా జరిగింది మనం ఎందుకంటే బీజేపీ స్వభావానికి విరుద్ధం అది. మీకు అజయ్ మిశ్రా అనే అతను ఉత్తరప్రదేశ్కి చెందిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన కొడుకు నిరసన తెలుపుతున్న రైతులపైకి తన వెహికల్స్ పంపించే రైతుల చావుకు కారణమైన రాజీనామా చేయాలని ఎన్ని డిమాండ్లు వచ్చినా చేయలేదు. సో తర్వాత ఆయనకు మళ్ళీ ఎన్నికలు గెలవలేదు, తర్వాత సంగతి. సో అందువల్ల మీకు ఇలా చర్యలు తీసుకోవడం అనేది రేర్ కేస్. అంటే అది కూడా ప్రతిపక్షాల ఒత్తిడికి చర్యలు తీసుకోరు. ఇప్పుడు నూపూర్ శర్మ అనే బీజేపీ జాతీయ అఖిల భారత ప్రతినిధి అభ్యంతరకరంగా మాట్లాడితే ప్రతిపక్షాలు ఎంత డిమాండ్ చేసినా చర్య తీసుకోలే. ఎప్పుడు చర్య తీసుకున్నారంటే సౌదీ షేకులు, రాజులు, ఖతార్ రాజులు వీళ్ళు నిరసన తెలిపాక అప్పుడు చర్య తీసుకున్నారు. అంటే విదేశాల్లో ఉన్న ముస్లిం దేశాధినేతల డిమాండ్ మేరకు చర్య తీసుకున్నారు తప్ప భారత ప్రతిపక్ష డిమాండ్ మేరకు చర్య తీసుకోలేదు. అందువల్ల మీకు మణిపూర్ విషయంలో చూడండి, మోడీ మణిపూర్ పైన మౌనం వీడాలి, మణిపూర్ అంటే ఏడాది దాటినా కూడా మాట్లాడలేదు మీకు. సో ఇప్పుడు రామ మందిరంలో చందా చోరీ గురించి మాట్లాడడం అంటే ఇప్పటికీ మోడీ మాట్లాడతలేడు. ట్రంప్ ఏది పడుతుంది అంటున్నాడు, మోడీజీ మీరు మాట్లాడాలి ట్రంప్ అంటే ఇంతవరకు మాట్లాడతలేడు. అందువల్ల సాధారణంగా అపోజిషన్లకు డిమాండ్లకు వినే ప్రభుత్వం కాదు. ఇప్పుడు వినాల్సి వచ్చింది జన్జీ ఉద్యమానికి. అందులో పార్లమెంట్లో పవర్ పెరిగాక దీన్ని బీజేపీ డైజెస్ట్ చేసుకోలేకపోతుంది కనుక ఒక అడుగు వెనక్కేసింది. ఎందుకంటే 2 అడుగులు ముందుకేస్తానికి అని చెప్పుకోవటానికి ధర్మేంద్ర ప్రధాన్కి ఏదైనా కేంద్ర మంత్రివర్గంలో మళ్ళీ తీసుకుంటారా, వేరే శాఖ ఇచ్చి బహుశా ఎడ్యుకేషన్ ఇవ్వరు, ఒకళ్ళు తీసుకున్నా ఒరిస్సా ముఖ్యమంత్రి చేస్తారా చూడాలి. 22A సెక్షన్ మీద